దేవునికి మహిమ కలుగును గాక. దేవుణ్ణే గణపరచాలి సమస్త మానవులు, బంధుమిత్రులు, మనమందరం. ఎవరి జ్ఞానముతో వారు ఈ లోకంలో పుట్టిన వారు కారు. వారి జ్ఞానము వారి పుట్టుక మీద పనిచేయదు. వారి జ్ఞానము బ్రతుకుటలో పనిచేయదు. వారి జ్ఞానము చనిపోవుటలో పనిచేయదు. జ్ఞానం ఉన్నది ప్రతి మానవునికి. ఈ లోక జ్ఞానం ఈ లోకానుసారంగానే ఆలోచించేవారు అనేకులు వచ్చారు. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఆలోచనలు చేస్తూ, ఈ లోక సంబంధమైన క్రియలు జరిగిస్తూ మానవులు, సేవకులు ఉన్నారు, అన్యులు ఉన్నారు, ధన్యులు ఉన్నారు. ఈ లోక సంబంధమైన శరీర బోధలు చేస్తూ కాలం గడిపే బోధకులు వచ్చారు. ఇప్పుడు వాళ్ళకు దేవుని మీద ఏం విశ్వాసం ఉన్నట్టు నటిస్తారు, కానీ దేవుని మీద విశ్వాసం ఉండదు. ఇక్కడ రోమాపత్రిక కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ మనలో పెట్టాడు. దేవుడు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న డబ్బు, బంగారం, వెండి అంతా ఒక దగ్గర పెట్టి మానవుల్లో ఉన్న ఆత్మకు సమానం అయితే అంటే కావు. ఖరీదు పెట్టి కొనేది కాదు. ఇది ఆత్మను, ప్రాణమును. ఆత్మ, ప్రాణం, శరీరం, ఈ మూడు ఉంటేనే ప్రతి మానవుడు బ్రతుకుతున్నాడు. ఇక్కడ రోమపత్రికలో మనం ఇప్పుడు చదువుదాము. 8వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. శరీరము, ఇప్పుడు 3వ వచనం నుండి, శరీరము ననుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి అని పదానికి పదం విడదీసి ఎందుకు రాయించాడు దేవుడు అనేది చదవాలి. ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ? శరీరము అనుసరింపక, శరీరాన్ని అనుసరించేవారు శరీర క్రియలు జరిగిస్తారు. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి